నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం. నిర్గమాకాండము నేను తప్ప వేరొక దేవుడు నీకు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా దేవ, మహోన్నతుడైన మా తండ్రి, నీ నామములకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. చదవబడిన లేఖన భాగంలో వచ్చి మాట్లాడండి, మాకు నేర్పించండి తండ్రి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నేను వినగల చెవులు, గ్రహించగల మనస్సును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ కృప, నీ ప్రేమను బట్టి నిలబెట్టావు. కాబట్టి మా అందరితో మాట్లాడమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనంలో ఏం చదివామమ్మా మనం? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఉందా? చదవండి, ఏముంది? ఇది యెహోవా నాకు నేనే అంటే ఒక 10 మంది వద్దా మనకి దేవుళ్ళు? ఈరోజు టాపిక్ ఏంటంటే, ఇద్దరిని ఎందుకు పూజించకూడదు, ఇద్దరి వైపు ఎందుకు ఉండకూడదు, ఇద్దరిని ఎందుకు ఒకేసారి ప్రేమించకూడదు, ఇద్దరిని ఎందుకు ఒకేసారి పూజించకూడదు, ఇద్దరి వైపు ఒకేసారి ఎందుకు ఉండకూడదు టాపిక్ అది. మీలో చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే, దేవా నిన్నెంత ప్రేమిస్తానో మా అమ్మను కూడా మా నాన్న కూడా అంత ప్రేమిస్తా. దేవా నిన్నెంత ప్రేమిస్తానో నా ఉద్యోగాన్ని కూడా నేను అంత ప్రేమిస్తా. నిన్నెంత ప్రేమిస్తానో నా డబ్బును కూడా నేను అంత ప్రేమిస్తా. సమానంగా ప్రేమిస్తా మా తల్లిదండ్రులు. అమ్మ ఇందాక చెప్పాను, అమ్మ దయచేసి సైలెంట్ లో పెట్టండి అని చెప్పాను కదా, చెప్పేసి ఓకేనా. మనం దేవుడు అంటున్నాడు, నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదు అంటున్నాడు. ప్రభువా సాతాన్ని కూడా కాసేపు పూజించుకుంటాం ప్రభా, నీకేమి ఇబ్బంది అని మనం అడుగుదాం. దేవుడిని అడగమా? ఇద్దరు దేవుళ్ళు ఉంటే మనకి ఏముంది? నిన్నొక్కడే మేము ఎందుకు పూజించాలయ్యా, మేము సాతాన్ని కూడా కాసేపు పూజించుకుంటాం అంటే ఆయన ఒప్పుకోడు. ఆయన అంటున్నాడు, నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు. ఎందుకు ప్రభువా? దేవుడిని అడుగుదాం. ప్రభువా నన్నే మీరు పూజించాలి, నన్నే మీరు ప్రేమించాలి, నన్నే మీరు ఘనపరచాలి, నన్నే మీరు ఎక్కువగా ప్రేమించాలి అని నువ్వు అంటున్నావు కదా, అసలు దీని ఆంతర్యం ఏంటి? మా అమ్మ కంటే, మా నాన్న కంటే, భార్య కంటే, పిల్లల కంటే, నా ఒంటి కంటే, నా డబ్బు కంటే, నా ఆస్తి కంటే, ఉద్యోగం కంటే నిన్నెందుకు ఎక్కువ ప్రేమించాలా? నిన్ను తక్కువగా ప్రేమించి నా తల్లిదండ్రులను, నా భార్య బిడ్డలను, నా ఉద్యోగాన్ని, నా పనిని, నా డబ్బుని ఎక్కువగా ప్రేమిస్తే ఏమవుతుంది? అది ఈరోజు పాఠం నేర్చుకున్నాం. ఒకవైపే ఎందుకు ఉండాలి, రెండు వైపులు ఎందుకు ఉండకూడదు? ఉంటే వచ్చే నష్టం ఏంటో ఇంకొక వచనం చదువుకుందాం. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి 10:37 చదవండి. ఆ మాట కూడా మత్తయి 10:37 త్వరగా తీయండి. మత్తయి 10:37 రాసుకోండి పాఠం. మత్తయి 10:37 తండ్రినైనాను తల్లినైనాను ఇలా అనొచ్చా? దేవుడు అంటున్నాడు, ఇదిగో నాకంటే మీ నాన్నని కానీ, మీ అమ్మని కానీ, మీ ఇంట్లో బంధు స్నేహితులు కానీ ఎక్కువగా ప్రేమించొద్దు అంటున్నాడు. ఎప్పుడైనా ఈ పాయింట్, ఈ మాట మనం ఆలోచించామా? ఎందుకని ప్రభువా నీకంటే ఎక్కువగా ప్రేమించకూడదు? ఏం జరుగుతుందో మనం వాక్యంలో వచ్చి నేర్చుకుందాం. ప్రభు అంటున్నాడు, నాకంటే నీ తండ్రిని, తల్లిని. ఎవడు ఈ భూమి మీద తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఎవరండి? మనుషుల్లో ఎవరు లేరు కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకంటే
నీ తండ్రిని గాని, తల్లిని గాని, భార్యని గాని, బిడ్డల్ని గాని ఎక్కువగా ప్రేమించొద్దు అని అంటున్నారు. ఏంటి ప్రభు దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి? మాకు తెలుపు స్వామి, మాకు తెలిపితేనే కదా మాకు అర్థం అవుతుంది అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు. మత్తయి సువార్త 6:24 జవాబిస్తున్నాడు. చూడండి, 6:24 చదవండి. ఎందుకో ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. నెంబర్ 1 అపం. దేవుడు చెబుతున్న మాట, ఇద్దరిని పూజిస్తే ఏమవుతుంది, ఇద్దరిని ప్రేమిస్తే ఏమవుతుంది, ఇద్దరికి లోబడితే ఏమవుతుందో దేవుడు చెప్తున్నాడు. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడంట. ఎవడి వల్ల అది కాదంట. ఇద్దరి దగ్గర ఒకేసారి పని చేయగలవా? చేయలేము. దేవుడు అంటున్నాడు ఇద్దరు యజమానులకు ఒకేసారి దాసుడుగా ఉండలేడు. కానీ నువ్వు అంటున్నావు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తా, మా నాన్న కూడా ప్రేమిస్తా, నేను నిన్ను ప్రేమిస్తా, మా అమ్మను కూడా ప్రేమిస్తా, నువ్వు చెప్పింది వింటా, మా నాన్న కూడా చెప్పింది వింటా అంటే దేవుడు అంటున్నాడు, అమ్మా నాన్న ఇద్దరు యజమానుల దగ్గర దాసుడుగా ఒకడు ఉండలేడురా అంటున్నాడు. ఉండలేడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా ఉండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. మీలో నేను ఒక మాట అడుగుతున్నా, మీ హృదయానికి చూసుకోండి. మీ అమ్మ అంటే ఎక్కువ ఇష్టమా, మీ నాన్న అంటే ఎక్కువ ఇష్టం? చెప్పండి ఒకసారి. ఉంటుందా లేదా? ఉంటుందా? అమ్మ నాన్న ఇద్దరు కరెక్ట్ గా సమానంగా ఇష్టంగా ఉంటారా? ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువగా ఉంటారు. నిజం చెప్పేసి లేదండి. మా అమ్మ ఎంతో నాకు మా నాన్న కూడా అంతే అన్నోడు భూమి మీద ఎవరు లేవు. కొన్నిసార్లు మనం అమ్మ వైపు వెళ్ళిపోతాం, అవునా? కొన్నిసార్లు మనం నాన్న వైపు వెళ్ళిపోతాం, అవునా? అమ్మాయిలు అయితే అమ్మ వైపు, అబ్బాయిలు అయితే నాన్న వైపు. కొన్నిసార్లు అబ్బాయిలు అమ్మ వైపు, అమ్మాయిలు నాన్న వైపు. ఇలా ఎందుకని? ఇద్దరికి పుట్టిన వాళ్ళే కదా. దేవుడు మాట ఎంత కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడంటే, మనమంట ఇద్దరిని ఒకేసారి ప్రేమించలేము, ఇద్దరికి ఒకేసారి లోబడి ఉండలేము, ఇద్దరికి నచ్చినట్టుగా ఉండడం ఏ మనిషి వల్ల కాదండి. ఏమంటున్నాడు ఇక్కడ? అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను. అవును, మన జీవితాలు కనుక గమనిస్తే కొంతమందికి అమ్మ ఎక్కువ ఇష్టం అయితే నాన్న తక్కువ ఇష్టం ఉంటాడు. కొంతమందికి నాన్న ఎక్కువ ఇష్టం ఉంటే అమ్మ తక్కువ ఇష్టం ఉంటుంది. ఎందుకని ఇట్లా ఈ తేడా ఎందుకు చెప్పండి? అమ్మ కొంతమందికి ఎక్కువ ఇష్టం అయితే నాన్న కొంతమందికి ఎక్కువ ఇష్టం. ఈ తేడాలు ఎందుకని? ఇంకొకటి ఈ లవ్ అని చెప్పని అమ్మా నాన్నని విడిచి వెళ్ళిపోతుంటారే అదేంటి? నిన్నటి వరకు మీ ఇంట్లో పెంచిన అమ్మా నాన్న మాట కాదనకుండా వాడెవడో ఈరోజు వచ్చిన వాడు లవ్ అని చెప్పి నీతో వస్తే ఈ కన్న తల్లిదండ్రులను మోసం చేసి అవమానపరిచి వాడి ఎదుట తలదించుకునేటట్టుగా వాడెవడో ఈరోజు వచ్చినవాడు ప్రవర్తిస్తున్నారే. ఇది ఏంటి? దేవుడు అంటున్నాడు ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేరడు. ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించును. నువ్వు మీ అమ్మని మీ నాన్న ఎక్కువగా ప్రేమించావు అనుకో, ఇంకొకరిని ఎక్కువగా ప్రేమించలేవు. నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించావు అనుకో, ఇంకొకరిని ఎక్కువగా ప్రేమించలేవు. నువ్వు నీ స్నేహితుడిని ఎక్కువగా ప్రేమించావు అనుకో, ఇంకొకరిని ఎక్కువగా ప్రేమించావు. అది జరగదు అంటున్నాడు దేవుడు. ఎందుకు ఒకరి వైపు వెళ్ళిపోతావు? ఒకసారి ఆలోచించండి.
మన జీవితాల్లో సంఘటనలు గమనిస్తే మన ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు కొన్నిసార్లు అమ్మ సైడ్ వెళ్ళిపోతాం, కొన్నిసార్లు నాన్న సైడ్ వెళ్ళిపోతాం, కొన్నిసార్లు తమ్ముడు సైడ్ వెళ్ళిపోతాం, కొన్నిసార్లు మన సైడే మనం వెళ్ళిపోతాం. ఏంటి తేడా? ఒక్క సమానంగా ఉండడం అనేది కుదరదు. ఏదో ఒక సైడ్ వెళ్ళిపోతాం అంతే. నువ్వు మీ నాన్న సైడ్ అయినా వెళ్తావు, మీ అమ్మ సైడ్ అయినా వెళ్తావు, నువ్వు ప్రేమించిన ప్రేమికుడి సైడ్ అయినా వెళ్తావు, నీ స్నేహితుడి సైడ్ అయినా వెళ్ళిపోతావు, నీ పక్కింటోడి సైడ్ అయినా వెళ్ళిపోతావు. నువ్వు ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నావు వాడి సైడ్ వెళ్ళిపోతావు అంతే. నువ్వు అనుకుంటున్నావు, దేవా నేను నిన్ను ప్రేమిస్తా, మా అమ్మను కూడా ప్రేమిస్తా, దేవా నిన్ను ప్రేమిస్తా, మా నాన్న కూడా ప్రేమిస్తా. దేవుడు అంటున్నాడు దట్ ఈస్ నాట్ పాసిబుల్. అది నీ వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు. ఎందుకు ప్రభువా? ఎందుకంటే ఎవరు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళ వైపే వెళ్ళిపోతారు, మిగతా వాళ్ళని వదిలేస్తారు. ఎస్, ఆదాము దగ్గరికి హవ దగ్గరికి వచ్చాడు సాతాను. దేవుడు చెప్పాడు, హవా ఆదామా ఆ పండు తినకూడదు. తిన్నంత వరకు దేవుడి వైపు ఉన్నారు. వచ్చాక సాతాను గడు మాట్లాడుతున్నాడు హవతో. ఇప్పుడు హవ ఎవరి వైపు వెళ్ళింది? అదే దేవుడు చెప్పింది నిజమైందేంటి? దేవుడు చెప్పింది నిజమైంది అయిందేంటి? దేవుడు చెప్పింది ఎప్పటికీ నిజమే అవుతుంది. సాతాను ఎప్పుడైతే హవ సైడ్ వచ్చాడో హవ ఎటువైపు వెళ్ళిపోయింది? సాతాను సైడే వెళ్ళిపోయింది. ఎప్పుడైతే సాతాను సైడ్ హవ వెళ్ళిపోయిందో ఆదామును కూడా తీసుకెళ్ళిపోయింది తన సైడ్. ఇప్పుడు చెప్పండి, లేదండి హవ అసలు పడలేదు, ఆదాము అసలు పడలేదు, దేవుడి వైపే ఉన్నారండి. లేదా మన జీవితాల్లో చెప్తాం, మన జీవితాల్లో నేను ఏనాడు ఏ పాపము చేయలేదండి, అబద్ధం కానీ మోసం కానీ బూతులు కానీ దురాలోచన కానీ చేయలేదండి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే మనం ఎటు వెళ్ళాము? సాతాను వైపు వెళ్ళాము. ఏం దేవుడి వైపు ఎందుకు ఉండలే? కుదరదు. ఏం కుదరదంటే మనం దేన్ని ఆశిస్తామో అటువైపు వెళ్ళిపోతాం అంతే. హవ అనుకుంది నేను దేవుడి తోటలోనే ఉంటాను కదా, నేను దేవుడి దగ్గరే ఉంటాను కదా, తింటే ఏమైతే అనుకుంది. కానీ ఎప్పుడైతే సాతాను మాట వినిందో హవ్వ దేవుడి దగ్గర నుంచి దూరమై వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా? మనం దేని మీద ఇష్టపడతాం అని వెళ్ళిపోతాం అంతే. అందుకే చాలా మంది దేవుడిని ప్రేమించకపోతే సాతాన్ని ప్రేమిస్తారు. ఇక్కడ ఒక మాట మీకు చెప్తాను నేను, జాగ్రత్తగా. దేవుడు అంటున్నాడు, నాకంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తావు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు వాడి సైడ్ వెళ్ళిపోతావు. ఇంకా రావు నా దగ్గరికి రావు. ఎలా ప్రభువా? దానికి ఒక కొన్ని మాటలు చెప్పాడు, చూద్దాం. ఎక్కువ దేవుడి వైపు కొంచెం సాతాను వైపు ఉంటే ఎవరి వైపు వెళ్తారమ్మా? ఎక్కువ దేవుడి వైపు 100%, 100% ఉందనుకో. ఈ 100%లో 90% దేవుడి వైపు, 10% సాతాను వైపు ఉంటే చివరికి ఎటు వెళ్ళిపోతారు? రాంగ్, సాతాను వైపు వెళ్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఒక బిందుడు పాలు ఉన్నాయి. ఎంతమ్మా? బిందుడు పాలు ఉన్నాయి. ఒక గ్లాస్ విషం ఉంది. ఎంత? బిందుడు పాలు ఎక్కువ, గ్లాస్ విషం ఎక్కువ? ఈ గ్లాసుడు విషం బిందులో పోయింది. ఎంత? ఈ గ్లాసులో గ్లాసే, నేను బిందుడు పోయమన్నా, బిందుడు పోయమన్నానా? ఎంత పోయమన్నాను? గ్లాసుడు విషం పాలల్లో, బింది పాలల్లో పోసి తాగితే బింది నిండా పాలు ఉన్నాయి కాబట్టి సావరం. సావరా? అదేంటమ్మా మీరు తప్పు చెప్తున్నారు. 90% పాలు ఉంటే ఆడా 10% ఉండే ఈ విషయం వేస్తే ఎందుకు చెప్తారు? అబద్ధాలు చెప్తున్నారు మీరు తెలియకుండా. తెలుసా తెలియదు? కరెక్ట్ చెప్పండి. అసలు ఎట్ట చేస్తారమ్మా 90% పాలు ఉంటే? ఎంతమ్మా? మరి ఇందాక దేవుడి వైపు వెళ్తారు, 90% దేవుడి వైపు ఉంటే 10% సాతాను వైపు ఉన్న దేవుడి వైపు వెళ్తా ఉన్నారు. దేవుడు అందుకే అన్నాడు, ఒక చిన్న అబద్ధం చాలురా బాబు, నేను తీసుకెళ్ళి. జాగ్రత్తగా వినండి.
బిందెడు పాలున్న ఒక గ్లాస్ విషము పాలు మొత్తాన్ని ఏం చేస్తుంది? విషమే చేసింది. నువ్వు ఇంత బిందుడు నీళ్ళు పాలున్నా అంత విషం ఆ పాలు మొత్తాన్ని విషం చేసేసింది. కాబట్టి నెంబర్ 1, దేవుడి వైపు 90% ఉన్న 10% ఆ చిన్న అబద్ధాలే కదండి నేను ఆడేది, చిన్న చిన్న అన్నిల ఆచారాలే కదా నేను పాటించేది, నేనే పెద్ద పెద్ద ఏం చేయడంలా అని అనుకుంటుంటే దీనికి జవాబు చెప్పు. ఒక గ్లాసు విషం బిందెడు పాలల్లో వేస్తే నువ్వు సస్తావా సావో? పోసుకొని తాగి చూడు ఒకసారి. నువ్వు అంటున్నావు మరి నేను చిన్న చిన్నయే కదండి చేస్తుండేది, నేను నాకేమైంది పర్వకు వెళ్ళిపోతాను కదా అంటే ఎలాగో. ఈ బిందెడు పాలల్లో గ్లాసు విషం కలిపితే ఏమవుతుందో 90% భక్తి జీవితంలో 10% విషం కలిపితే అదే అవుతుంది. దానికి ఉదాహరణ చాలా మంది ఉన్నారు, ఆయన ఒకటి చూపిస్తాను నేను. ఓకే, తర్వాత ఎక్కువ శాతం సాతాను వైపు, కొంచెం దేవుడి వైపు ఉంటే ఎటు వెళ్తారు చివరికి? ఎక్కువ సాతాను వైపు పాపంలో ఉన్నాడు. ఏదో ఆదివారమో జనవరికో క్రిస్మస్కో ఎప్పుడెప్పుడో వస్తుంటాడు అప్పుడు, లేదా వచ్చినా సరిగా లేకుండా ఏదో అటు చేస్తుంటారు భక్తి. వీళ్ళు పరలోకం వెళ్తారా నరకానికి వెళ్తారా? దేవుడి వైపు ఉన్నట్ట దైవ వైపు వెళ్తున్నట్ట? ఎక్కువ సాతాను వైపు ఉండి కొంచెం భక్తి చేసినా వెళ్ళేది నరకానికి, సాతాను వైపే. 2. ఓకే, 3వది సరే, సగం సాతాను సగం దేవుడు. ఆదివారం చర్చిలో దేవుడు, ఇంట్లో సాతాను. ఇప్పుడు వీళ్ళు ఎవరి వైపు వెళ్తారు? వీళ్ళు సాతాను వైపే వెళ్తారు. సగం పాలు సగం విషం వేయండి, విషమే. ఓకేనా? రైట్, సరే. 3 కూడా అయిపోయింది. సగం దేవుడి వైపు సగం సాతాను వైపు ఉన్నా వెళ్ళేది సాతాను వైపుకే. ఎక్కువ దేవుడి వైపు కొంచెం సాతాను వైపు ఉన్నా వెళ్ళేది సాతాను వైపుకే. ఎక్కువ సాతాను వైపు కొంచెం దేవుడి వైపు ఉన్నా వెళ్ళేది సాతాను వైపుకే. ఓకే, 3 అయిపోయింది. 4వది పూర్తిగా సాతాను వైపు ఉంటే నేను చెప్పేదే ఉంది. ఇంకా పూర్తిగా సాతాను వైపు ఉంటే చెప్పేదే ఉంది. అప్పుడు బయట ఉన్న వాళ్ళు ఉన్నారు, దేవుడిని నమ్మని వాళ్ళు పూర్తిగా సాతాను వైపే ఉంటారు. కాబట్టి పూర్తిగా సాతాను వైపు ఉన్నా వెళ్ళేది 4. 5వది చెప్తున్నాను. 5 ఏంటంటే కేవలం దేవుడి వైపు ఉన్నవారు మాత్రమే దేవుడి వైపు వస్తారు, నిలబడతారు చివరికి. అది ఈ వచనంలో, ఈ పాఠంలో దేవుడు మనకు నేర్పించే పాఠం. ఒకవైపే ఎందుకు ఉండాలి ప్రభువా? నిన్నొక్కడే మేము ఎక్కువగా ఎందుకు ప్రేమించాలి ప్రభువా అంటే జవాబు చెప్తున్నాడు, బిడ్డ కొంచెం విషము ఎక్కువ పాలల్లో విషమే అయిపోద్ది బిడ్డ. కొంచెం మీ నాన్న ప్రేమించావు, ఎక్కువ దేవుడిని ప్రేమించావు అనుకుందాం. మరి కొంచెం ప్రేమించడం అంటే అర్థం ఏంటి? కొంచెం వినడమే కదా, అంతేనా? ఏమా కొంచెం వినడమే కదా? వింటున్నారా మీరు? కొంచెం ఇంట్లో వాళ్ళని ప్రేమించడం, ఎక్కువ దేవుణ్ణి ప్రేమించడం వలన ఇంట్లో వాళ్ళ వైపే వెళ్ళిపోతాం. ఎలాగా అనేది చెప్తారనండి. మీ నాన్న దేవుడిని ఇంకా నమ్మల, ఎవరిని? కానీ మీ నాన్నంటే నీకు ఇష్టం, కొంచెం ప్రేమ, కానీ నీకు దైవభక్తి ఉంది. ఓకేనా? ఈరోజు అన్నాడు మీ నాన్న, ఇదిగో మాయ్, ఈ రోజు కానీ మందిరానికి వెళ్ళావనుకో నేను చచ్చిపోతా అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? మానేస్తా. నువ్వు రోజు మందిరానికి వెళ్ళావనుకో, ఇక నేను నీతో మాట్లాడను. కొంచెమే కదా ప్రేమించింది, ఆ కొంచెం చాలు దేవుడి నుంచి దూరం చేయడానికి. అందుకే దేవుడు అన్నాడు, నాకంటే ఎక్కువ తల్లినైనను తండ్రినైనను ప్రేమించేవాడు చివరికి నా వైపు రాడు. మన జీవితాల్లో లోటుపాట్లు కలిగి ఉండడానికి కొంచెం ఏదో ఉంది, పూర్తిగా లేదు దేవుడి మీద.
నీకు కొంచెం ఎటువైపు ఉందో అటే వెళ్తావు. దేవుడు అంటున్నాడు బ్యాలెన్స్ చేయలేవు. నీ ఆలోచనలు వేరే మనిషి మీద ఉంటే, నాకు దైవభక్తి ఉందనుకుంటుంటే కుదరదు అంటున్నాడు దేవుడు. నువ్వు అటు వెళ్ళిపోతావు. అలా వెళ్ళిన ఒకరిని నీకు జీవితంలో చూపించి ముగించేస్తాను. జాగ్రత్తగా. ఇద్దరు ఉన్నారు కానీ టైం వీలైతే చెప్తాను, లేదంటే ఆపేస్తాను. ఓకేనా? నెంబర్ 1, ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒకడు. ఇక ఈ ఇస్కరియోతు యూదా గురించి మనం తెలుసుకోనే ముందు ఇంకో మాట కూడా చెప్పి నేను ఎటువైపు వెళ్తావో ఒక 3 పాయింట్లు చెప్తాను. జాగ్రత్తగా. మన శరీరాన్ని, మన ప్రాణాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన దేవుడి వైపు వెళ్ళలేము. అది ఎక్కడ పాస్టర్ గారు ఏదైనా ఉదాహరణ చెప్పండి అంటే నేను చెప్తాను. నీకు తెల్ల ఎంటుకలు వచ్చినాయి అని రంగు వేయకుండా ఉన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండమ్మా. నా వైపు చెప్తున్నారు. ఏం బాధ? తెల్ల ఎంటుకలు వస్తే నీకు రంగు వేసావు. సినిమాలో చేద్దామని నటించి రంగేసే వాళ్ళని ఏమంటారు? నటులే కదా? నటులేనా? ఇప్పుడు దేవుడు అన్నాడు నటించొద్దు అన్నాడు, నటించమన్నాడా? ఎందుకు నటిస్తున్నావు? తన శరీరాన్ని ప్రేమించేవాడు ఎవడు కూడా దేవుని వైపు ఉండలేడు. ఎవరో అన్నారు, ఇదిగో నిన్ను అందరూ ముసలోళ్ళు అనేస్తారు, నీకు వయసు అయిపోయింది అనేస్తారు, నిన్ను ఎగతాలు చేస్తారు. అవునా? అయితే నేను ముసలోడు అనిపించకూడదు, నల్ల రంగు వేసుకొని కుర్రోడు అనిపించాలి. ఎటు వెళ్ళావు? ఎవరికి భయపడ్డావు కదా? ఒకసారి ఆలోచించు. దేవుడి జ్ఞానము, దేవుడి మాటలు ఎంత గొప్పగా. నువ్వు మనుషుల మాటలు తీసుకుంటే మనుషుల వైపు వెళ్ళిపోతావు అంతే. దేవుడు అంటున్నాడు, 2 యజమానులకు ఒకడు దాసుడుగా కుదరదు. అది నువ్వు ఉంటే పూర్తిగా త్యాగం చేసుకున్నాక నిలబడు దేవుడి సైడు. లేదా 2 రకాలుగా ఉన్నావు అనుకో, అదే పోతావు, చివరికి రావు. మన శరీరాన్ని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించినా దేవుడి వైపు వెళ్ళలేము. దీన్ని విడిచిపెట్టేసేయాలి దేవుడికి అంతే. కుళ్ళినా ఎండినా ఏమైనా నీదే ప్రభువా అంటేనే దేవుడి వైపు వస్తావు. అలా అన్నోళ్ళే అపోస్తలులు. నువ్వు ముసల్దానం అయిపోయావని ఎవరైనా బెదిరిస్తున్నారనుకో, నువ్వు యేసు ప్రభుని నమ్మితే నువ్వు చంపేస్తానని ఎవరైనా బెదిరిస్తున్నారనుకో, నువ్వు భయపడేవాడివి ఈ దేవుడి వైపు ఎట్లా ఉంటావు? ఎలా ఉన్నా నా దేవుడు చూస్తున్నాడు చాలు, నా దేవుడి కొరకు నేను బతుకుతున్నాను అంటే దేవుడి వైపు ఉంటేనే ఉంటావు. ఒకటి. రెండవది, నీ తల్లిదండ్రులను, పిల్లలను, బంధు స్నేహితులను దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తే అటు వెళ్ళిపోతావు, ఖచ్చితంగా వెళ్ళిపోతావు. విను సంగమా, నీ తల్లిదండ్రులైనను, భార్య బిడ్డలైనను, స్నేహితులైనను, బంధువులైనను నువ్వు ఎవరిని ఎక్కువ ఎటువైపు చూస్తావో, ఎటువైపు వెళ్తావో ఖచ్చితంగా దేవుడికి దూరమే అటు వెళ్ళిపోతావు. నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. ఇద్దరికి ఎవరు కూడా బ్యాలెన్స్ చేయలేరు అంటున్నా. ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించు, తారుమారైపోద్ది. అవును, 4 రోజులు ఒక దగ్గర ఉన్న వాడు ఇంకొకరి మధ్యలో స్నేహంలో చేరాడు అనుకో, వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు పడి ఇదే పోతారు, ఎటో డిసైడ్ అవుతారు అంతే. తర్వాత 3వది, ధనం, బంగారం, వస్తువులు, పని, అధికారం ఈ సృష్టిలో దేనికంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నా అటే వెళ్ళిపోతారు. డబ్బులు ప్రేమించేవాళ్ళు, అధికారాన్ని ప్రేమించేవాళ్ళు, పనిని ప్రేమించేవాళ్ళు ఆదివారం చర్చికి హాజరు కాలేరు. ఆదివారం హాజరు కావాలంటే డ్యూటీ ఉన్నా, అమ్మా ఆదివారం చర్చికి రావాలంటే డ్యూటీ ఉన్నా వదులుకోవాలి అన్నమాట చెప్పాలి. మీరు ఆదివారం చర్చి ఉంటే పని ఉన్నా, ఆదివారం బంధువులు వచ్చినా వదులుకోవాలని చెప్పండి. అది పాయింట్. వదులుకోవడం అంటే ఏంటి? ఇక్కడ వదులుకోవడం అంటే ఏంటి చెప్పండి.
అమ్మా అదమ్మా, వదులుకోవడం అంటే ఏంటి? వదులుకోవడం అంటే ఏంటి? వదులుకోవడం అంటే ఏంటంటే ఒకవైపుకే రావడం, ఒకవైపుకే ఉండడం. నువ్వు బంధువులు వద్దు, పని వద్దు, డబ్బులు వద్దు, మిగతా అన్ని వద్దు, లోకం అంతా వద్దు, నాకు మందిరం కావాలని అనుకోనే కదా ఇక్కడ వచ్చి నిలబడ్డా కదా. అదే పాస్టర్ గారు పోయిన వారం ఎందుకు రాలేదని పాస్టర్ గారు అడిగారు అనుకో, నన్ను పని ఆపేసిందండి, నన్ను బంధువులు ఆపేశారండి. అవునా? వదిలించుకొని ఎందుకు రాలేకపోయావు? ఇద్దరు యజమానులకు ఎవడు దాసుడుగా ఉండలేరు. ఒకరిని ప్రేమించి ఒకరిని తృణీకరించు. నువ్వు ఆదివారం ఆరోగ్యం బాగుండి చర్చికి రాలేదు, ఇంట్లో ఉండి కూడా చర్చికి రాలేదంటే ఆ రోజు ఎవరిని కాదనుకున్నావు? దేవుడిని. ఎంత నిజాలు చూడండి దేవుడి మాటల్లో. ఇది మీకు అర్థమవుతుందా? దేవుడు ఇంత ఇంత ఈ వచనంలో ఇంత లోతు, ఇంత అర్థం ఉందని చెప్పి మీకు అర్థం కావాలి. అవును కదా? అసలు ఆయన చెప్పిన మాట ఎంత లోతైనది, ఎంత అర్థమైంది. ఇద్దరిని ఒకసారి ప్రేమిస్తే ఎవరో ఒక సైడ్ వెళ్తాం, ఇద్దరిని ఒకసారి పూజిస్తే ఎవరో ఒక సైడ్ వెళ్ళిపోతాం, ఇద్దరిని ఒకేసారి అనుకుంటే చూడాలనుకుంటే ఎవడో ఒకసారి వెళ్ళిపోతాం, ఇద్దరిని మనం సమానంగా చూడలేము అన్నది ఎంత నిజమో చూడండి. ఇప్పుడు దేవుడు చెప్పిన తర్వాత కూడా లేదండి, దేవుడికి ఏం తెలుసు, ఆయన చెప్పేదాన్ని అబద్ధం, నేను మా ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తా, దేవుణ్ణి కూడా ప్రేమిస్తానంటే మీ ఇంట్లో వాళ్ళనే ప్రేమిస్తుంటాను అంతే, దేవుణ్ణి ప్రేమించలేవు. నీ శరీరాన్ని ప్రేమిస్తాను, దేవుణ్ణి కూడా ప్రేమిస్తానంటే నీ శరీరాన్ని మాత్రమే ప్రేమిస్తావు. నేను డబ్బును ప్రేమిస్తాను, దేవుణ్ణి కూడా ప్రేమిస్తానంటే డబ్బు కోసమే వెళ్ళిపోతాను. ఓకే, ఒకటి జీవితాన్ని చూపిస్తాను అనండి, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఒకటి జీవితం చూసుకొని మనం ముగించేద్దాం. వీలైతే చూద్దాం. చెప్పనా? రైట్, చెప్తా. ఇస్కరియోతు యూదాని జాగ్రత్త వినండి, పాఠం జాగ్రత్త వినాలి. అర్థమైతేనే మీ జీవితాలు మన జీవితాలు బాగుపడతాయి. ఈ విషయం అర్థం కావాలి. ఇస్కరియోతు యూదా 12 మంది శిష్యుల్లో ఒకడు. ఎక్కడుంది ఆ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదవండి తొందరగా. ఆయన తన 12 మంది శిష్యులు, 12 మంది, ఓకేనా, 12 మంది శిష్యులు పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగాలు పోగొట్టడానికి, స్వస్థపరచడానికి ఈ 12 మంది శిష్యులకు అధికారం ఇచ్చాడు. ఈ 12 మందిలో ఒకడే ఇస్కరియోతు యూదా. ఆ మాట కింద 4వ వచనంలో ఉంటుంది చూడండి. 4 కనానీయుడైన సీమోనును ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. ఎవరిని అప్పగించిన యూదా? ఆయనను అంటే ఎవరిని? యేసు ప్రభుని. ఇంతకీ ఇస్కరియోతు యూదా ఎవరి పక్కన ఉన్నాడు? యేసు ప్రభు దగ్గర ఉన్నాడు. జాగ్రత్తనండి అమ్మా, జాగ్రత్తనండి, నా సైడ్ చూడండి, ఇటు చూడండి. ఇప్పుడు ఈ ఇస్కరియోతు యూదా ఎలాంటి స్థానంలో ఉంటే ఎలాంటి స్థితిలోకి యేసు ప్రభు తీసుకొచ్చాడో తెలుసా? ఈ ఇస్కరియోతు యూదా దొంగ. ఈ ఇస్కరియోతు యూదాని బయట జనం అంతా కూడా ఎవడు పట్టించుకోవడం లేదు. కానీ అలాంటి వాడిని ఇస్కరియోతు యూదా పక్కన పెట్టుకొని మంచి మాటలు చెప్పి స్వస్థపరిచే అధికారము, దయ్యాలను వదలుకొట్టే అధికారము అంతా ఇచ్చి పక్కన పెట్టుకొని పెంచి నిలబెట్టాడు. లోకంలో చెడ్డ పేరున్న, లోకంలో పనికిరాని వాడిని తీసుకొచ్చి తన పక్కన పెట్టుకొని అధికారాలన్నీ ఇచ్చాడు. ఇంత అధికారాలు, ఇంత మంచితనం చేసిన ఈ యేసు ప్రభు దగ్గర ఈ ఇస్కరియోతు యూదా ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. దేవుడు అన్నాడు, ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడుగా ఉండనేనాడు. ఆ మాట మనం ఆలోచిస్తున్నాం. ఇస్కరియోతు యూదా జీవితం. నువ్వు మందిరానికి వచ్చి దేవుడి వైపు ఉన్న తర్వాత మళ్ళా సాతాను వైపు వెళ్తే, లోకం వైపు వెళ్తే ఏం జరుగుతుందో ఈ యూదాను చూసి నేర్చుకుందాం. యూదా దేవుడి దగ్గరకు వచ్చాడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, మంచి స్థానంలోకి వచ్చేసాడు. అపోస్తలుల్లో ఒకడు, 12 మందిలో ఒకడు. మాట్లాడితే దయ్యాలు పోతున్నాయి, మాట్లాడితే సువార్త చేస్తున్నాడు, మంచి స్థితిలోకి వచ్చేసాడు. రైట్, బాగుంది.
అయితే అయితే ఆయనను అప్పగించింది వీడానంట. ఇదేంటిది? యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబడి యేసు ప్రభు బలపడితే బలపడి యేసు ప్రభు మేలులు చేస్తే మేలు పొంది ఆయన్ని అప్పగించేవాడు ఎందుకు అయ్యాడు? ఆయన్ని అప్పగించేవాడు ఎందుకు అయ్యాడు? చూద్దాం ఎందుకు అయ్యాడు. చూడండి, లూకా సువార్త 22:3 ఎందుకు అయ్యాడు? లూకా సువార్త 22:3 చదవం. లూకా సువార్త 22:3 అంతటా 12 మంది శిష్యుల్లో సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను. చూసారా? 12 మంది యేసు ప్రభు పక్కన ఉన్నారు. ఈ 12 మంది దేవుడు పక్కనే ఉన్నారండి. ఈ 12 మంది పరిశుద్ధుడు పక్కనే ఉన్నారండి. ఈ 12 మంది నీతిమంతుడు పక్కనే ఉన్నారు. కానీ యేసు ప్రభు పక్కనే ఉన్న ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించాడు. ఎలా జరిగింది అసలు ఈ కార్యం? ఎందుకు యేసు ప్రభు పక్కన ఉన్న ఇస్కరియోతు యూదాలోకి సాతాను ప్రవేశించాడు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇటు సైడ్ చూడండి, నా సైడ్ చూడండి. రాత్రి 12 గంటలకి లేదా 1 గంటకి ఒక తాగుబోతోడు వచ్చి తలుపు కొట్టాడు అనుకో, ఓకేనా? తీస్తారా? తీము. తీస్తే వాళ్ళు లోపలికి వస్తారు. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది? ఒక తాగుబోతోడు, ఒక చెడ్డోడు మన ఇంటి లోపలికి రావాలి అంటే మనం తలుపు తీయాలా? ఇస్కరియోతు యూదా యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. ఎవరు పక్కన ఉన్నాడు? యేసు ప్రభు పక్కనే ఉన్నాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నా అదమ్మా చర్చిలోనే ఉన్నా నిద్రపోతే అట్లా అన్నమాట. జాగ్రత్తగా వినండి, మీకోసం చెప్పు, మనకోసం. కాబట్టి ఎప్పుడైతే ఇస్కరియోతు యూదా తన హృదయం అనే తలుపు తీశాడంట. ఇంతకీ హృదయం అనే తలుపు తీయడం అంటే ఏంటంటే చెప్తాగనండి. ఇందాక యేసు ప్రభు చెప్పాడు, 2 యజమానులకి ఒకడు దాసుడుగా ఉండనేరడు, నేను తప్ప నీకు ఒక వేరే దేవుడు ఉండకూడదు, నాకంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అన్నాడు కదా. వీటిల్లో ఏదైనా తప్పితే తప్పడమే తలుపు తీయడం. ఏం తప్పాడు ఇస్కరియోతు యూదా చూస్తే చూడండి ఒకసారి. యోహాను సువార్త 12:6 చదవండి. యోహాను సువార్త 12:6. యోహాను సువార్త 12:6 ఇలాగూ చెప్పినది పేదలకు ఇవ్వడానికి కాదు, శ్రద్ధ కలిగి కాదు. కానీ ఎప్పుడయ్యాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండటం వలన అందులో వేయబడినది యేసు ప్రభు పక్కనే ఉంటూ యేసు ప్రభు దగ్గర ఉన్న డబ్బు దొంగతనం చేస్తున్నాడు. చూసారా? యేసు ప్రభుకి ఎవరైనా కానుకలు ఇచ్చారనుకోండి, యేసు ప్రభుకి ఎవరికైనా పేదలు ఇవ్వడానికో ఆహారానికో స్వార్థ కార్యక్రమాలకు ఎవరైనా ఉన్నోళ్ళు ఇచ్చారనుకోండి, ఆ డబ్బు యేసు ప్రభు ఏం చేసేవాడు అంటే దాచిపెట్టి పంచడానికి ఇవ్వడానికి దాచిపెట్టేవాడు. అది ఎవరి దగ్గర పెట్టేవాడు? ఇస్కరియోతు యూదా దగ్గర పెట్టేవాడు. ఈ డబ్బు సంచి చూసినప్పుడు, ఈ డబ్బు సంచి ఉన్నప్పుడు ఇస్కరియోతు యూదా మంచి భక్తుడే అండి. గుర్తుపెట్టుకోండి, పాపంలో పడనంత వరకు, సాతాన్ని పిలవనంత వరకు, ఆశించనంత వరకు ఇస్కరియోతు యూదా మంచి భక్తుడు. ఎందుకంటే అధికారం పొందున్నాడు. దయ్యాలను పోగొట్టి అధికారం పొందడం అంటే మామూలు విషయమా? దయ్యాలను వదిలికొట్టే అధికారం, స్వస్థపడే అధికారం పొందడం అంటే మామూలు విషయమా? ఇన్ని అధికారాలు పొంది ఇంత గొప్ప భక్తి చేసిన యూదా డబ్బు సంచి ఉంది అతని దగ్గర. అప్పుడు సాతాను వచ్చాడు ఒకరోజు యూదా దగ్గరికి. వచ్చి యూదాతో అన్నాడు, ఒరే యూదా, ఏంటి ఎప్పుడు చూసినా యేసు యేసు అని ఒకడి వైపే ఉంటావు ఏందిరా? 2 రోజులు నాతో రాకూడదా? నీ వైపే, ఆయన వైపే ఉండాలా ఏంటి?
ఆయన్నే ఇష్టపడాలి, ఒకరోజు నాతో రావా అన్నాడు. ఇంకోటి, ఒరే ఇస్కరియోతు యూదా, అంత డబ్బు నీ దగ్గర ఉంటే ఆ బయట ఉన్నోళ్ళు చూడరా, తాగుతున్నారు, తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, అంత డబ్బు వేస్ట్ ఎందుకురా? ఎవరికో పేదలకంట ఏదో సువార్త అంట. ఆ డబ్బు దొంగలిచ్చావనుకో, ఆ డబ్బుతో నువ్వు ఎంజాయ్ తాగొచ్చు, తిరగొచ్చు, ఇష్టమైన బట్టలు కట్టుకోవచ్చు అని ఆలోచన ఇచ్చాడు. ఏమంటే పాస్టర్ గారు మీరు సొంత ఆలోచన ఇస్తున్నారా లేదా బైబిల్లో ఉందా అని మీరు నన్ను అడిగితే, చూడండి ఒకసారి బైబిల్లో యోహాను 13:2 చదవండి, త్వరగా చదవండి, పాఠం నేర్చుకుందాం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది బాగా చదవండి, ఆలోచన పుట్టించి ఉండెను. చూసారా? వచ్చాడు ఆ ఇస్కరియోతు దగ్గరికి సాతాను. వచ్చి ఏం చేశాడంట? ఐడియా ఇచ్చాడు. మరి అంత డబ్బు ఉందరా, దాన్ని ఏంద్ర వృధాగా ఎవరికో పేదలకి, స్వార్థకి, నీతి కార్యాలకు ఉపయోగిస్తున్నావు ఏంద్ర? తాగకుండా, తిరగకుండా, మంచి మంచి బట్టలు వేసుకోకుండా ఆ బయట చూడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వేంద్ర యేసు అని చెప్పి ఒకటి వైపే ఉన్నావు, నీతి వైపే ఉన్నావు. పిచ్చోడా, ఇంకెప్పుడు ఎంజాయ్ చేసేది నువ్వు? ఇప్పుడు కాకపోతే, వయసులో ఉన్నప్పుడు కాకపోతే. ముసలోడు అయిపోయిన తర్వాత ఎంజాయ్ చేస్తా, తిరగతా. ఇప్పుడు కదా తిరగాలి నువ్వు, ఇప్పుడు కదా తాగాలి నువ్వు అని ఆలోచన ఇచ్చాడు. అక్కడ స్టార్ట్ అయింది ఆలోచన, అక్కడ స్టార్ట్ అయింది రాంగ్ స్టెప్ ఇస్కరియోతు యూదాకి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం వాడి ఆలోచన ఇస్తాడు, ఇదిగో ఒక 2 పెగ్గులు వేయకూడదు, నేను డైరెక్ట్ గా చెప్తున్నా, తప్పేం లేదు, ఉన్నదే చెప్తున్నాను. వాడి వైపు చూడకూడదా? ఆయన వైపు చూడకూడదా? ఆ డబ్బు, ఆ బంగారం వైపు చూడకూడదా? అలాంటి ఇల్లు కట్టుకోకూడదా? ఇస్తాడు, వచ్చి ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు వెళ్ళకపోతే ఏమైంది? ఆదివారం నలుగురు ఫ్రెండ్స్ చూడు, నీ చిన్ననాటి స్నేహితులు బతివులు ఆడుతున్నారు నిన్ను, రారా రారా రారా. ఏం లేదా, వచ్చి అక్కడ కూర్చో, అంతే. మాతో కూల్ డ్రింక్ తాగు, మేము మందు తాగుతాం. ఏంటి? మాతో కూల్ డ్రింక్ తాగు, నువ్వేం తాగొద్దు, కూర్చో మాతో, అంతే. వెళ్తాడు. వాళ్ళు తాగుతా ఒరే కూల్ డ్రింక్ తాగుతున్నావు కదా, ఒక్క మోతే, అంతే. మేమేం మొత్తం ఫుల్ తాగమన్నావా? ఒక్క మోతే, మేమందరం తాగుతున్నావరా, మాతో పాటు నువ్వు కంపెనీ ఇగిపోతే ఒక్క మోతే వేసేస్తాడు, ఇంకంతే. రే, ఒక మూత తాగినోడివి ఒక గ్లాస్ అన్న తాగపోతే అని బాధపడదా? వాళ్ళందరూ బాధపడరా? వేస్తాడు గ్లాస్. ఇక ఆడి నుంచి బలి. అది ఏ విషయంలోనైనా ఇలాగే. జాగ్రత్త ప్రేమ దేవుడు పెట్టారా? మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడికైనా వాడు ఆలోచన ఇస్తాడు. ఈ పాఠం కానీ మీ హృదయాల్లోకి తాగకపోతే, మీ జీవితాల్లోకి కానీ తాగకపోతే చాలా డేంజర్, చాలా డేంజర్. దేవుని వైపు ఉండకపోతే సాతాను వైపు ఖచ్చితంగా వెళ్తాం, అంతే. ఇద్దరి వైపు ఉండలేవు. కొంచెం భక్తి, కొంచెం భక్తిహీనత కుదరదు అంటున్నాడు దేవుడు. రైట్, వీడికి ఆలోచన ఇచ్చాడు. అప్పుడు వీడు ఏం చేస్తున్నాడు చూడు, చిన్నగా ఆ డబ్బులు దొంగలించడం, ఇక ఆ డబ్బులు దొంగలించిన డబ్బుతో ఎంజాయ్ చేయడం మొదలు పెట్టాడు. అలా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టి డబ్బు అయిపోయింది. ఇప్పుడు డబ్బు లేవు తాగడానికి, తిరగడానికి. ఏం చేయాలబ్బా, డబ్బులు రావాలంటే ఏం చేయాలని ప్లాన్ వేసాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 26 14 నుంచి 16 వరకు. వారికి డబ్బులు వచ్చే ప్లాన్ సాతాను ఇచ్చాడు. ఇంక డబ్బులు అయిపోయి మరి ఎలా తాగుతావురా, ఎలా తిరుగుతావురా, నువ్వు తాగకపోతే ఉండలేవు కదా, తిరగకపోతే ఉండలేవు కదరా, మరి డబ్బులు ఎట్లా అంటే సాతాను వల్ల ఆలోచన ఇచ్చాడు. చూడండి 26 14 నుంచి 16 వరకు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల వద్దకు వెళ్ళి, నేను ఆయన్ను అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను.
అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చింది. వాడు అప్పటి నుంచి ఆయనను అప్పగించుటకు ఏం అన్యాయం చేశాడమ్మా యేసు ప్రభు యోధాకి. తెచ్చాడు, పెంచాడు, నిలబెట్టాడు, మంచి ఆత్మీకుడుగా బలపరిచాడు, దేవుని బిడ్డగా చేశాడు, ప్రేమించాడు, అన్నం పెట్టాడు. ఈ అన్నం పెట్టిన చెయ్యిని, ఈ పెంచిన చెయ్యిని, ఈ నిలబెట్టిన చెయ్యిని ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడు తెలుసా? నరికేయాలని చూస్తున్నాడు. ఎవరితో కలిశాడు వీడు? ఎవరితో కలిశాడు? యేసు ప్రభువుకి విరోధంగా ఎవరు ఉన్నారో చూడు. సాతాను ఎవరికి లింకు పెట్టాడు చూడు. యేసు ప్రభువుకి విరోధంగా ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు సాతాన్ని. బిడ్డ, అన్న, చెల్లి, తమ్ముడు, నువ్వు దేవుడి వైపు లేకపోతే నిన్ను దేవుని బిడ్డలకు విరోధంగా ఉన్న వారితో కలుపుతాడు సాతాను. వారితో చేతులు కలిపేస్తాడు. చూడు, నీకు పాస్టర్ అంటే పడలేదనుకో, ఎవరితో కలుస్తావు చెప్పు? పాస్టర్ అంటే ఎవరికి పడదో వాళ్ళతో కలుస్తావు పోయి. నీకు పాస్టర్ అంటే ఇష్టం లేదనుకో, ఎవరు ఇష్టపడతావు తెలుసా? పాస్టర్ అంటే ఎవరు ఇష్టపడరో, పాస్టర్కి ఎవరు చాడలు చెప్తారో, పాస్టర్కి ఎవరు విరోధంగా ఉంటారో వాళ్ళతో కలుపుతాడు తీసుకెళ్ళి సాతాను. యేసు ప్రభువుని కొంతమంది చంపేయాలనుకుంటున్నారు, నీతిమంతుడిని, పరిశుద్ధుడైన దేవుణ్ణి. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు చూడు. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం ఎదురు చూస్తున్నారు? ఈయన ఎలాగైనా చంపేయాలి, ఈయన ఎలాగైనా చంపేయాలి. గుర్తుపెట్టుకో సంఘమా, ఈ సంఘంలో ఉన్న సేవకుడిని కానీ, దైవ విశ్వాసులను కానీ, మన ఆలోచనల్లో కానీ, క్రియల్లో కానీ వాళ్ళకి మనం అన్యాయం తలపెట్టాలని అనుకోకూడదు. వాళ్ళకి మనం అన్యాయం తలపెట్టాలని అనుకోకూడదు. వాళ్ళకి మనం ద్రోహం చేయాలని అనుకోకూడదు. అలా చేస్తున్నాము అంటే సాతానుతో కలిసామని అర్థం. ఈడు యేసు ప్రభుకు విరోధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాడితో అంటున్నాడు, వాళ్ళు చంపాలని ట్రై చేస్తున్నారు యేసు ప్రభు. వాళ్ళతో అంటున్నాడు, నేను ఆయన్ని పట్టిస్తే మీరు నాకేమి ఇస్తారు? డబ్బులు ఇస్తాం రా అని 30 వెండి నాణాలు చూచి ఇచ్చాడు. వచ్చి అప్పటి నుంచి అంట యేసు ప్రభుని ఎక్కడ పట్టిద్దాం, ఎలా పడకూడదు, ఈయన ఎలా చంపిద్దాం. ఏం చేశాడు యేసు ప్రభు? కనిపెడుతూ ఉన్నాడు. ఒకరోజు వచ్చింది, ముగిచేస్తున్నానండి, ఒక 10 నిమిషాలు ముగిచేస్తాను. ఒకరోజు వచ్చింది. ఆ రోజు వచ్చిన తర్వాత సరైన టైం. ఈ ఇస్కరియోతు యూదాకు తెలుసు యేసు ప్రభు 12 మంది శిష్యులు ఎక్కడెక్కడ ప్రార్థన చేస్తారు తెలుసు, ఎందుకంటే పక్కనోడే కదా. కనుక చూడండి ఒకసారి, ఒక సంఘాన్నైనా ఒక సేవకుడినైనా పడగొట్టడానికి సాతాను ఎవరిని వాడుకుంటాడు అంటే ఆ వాళ్ళలో ఉన్న వాళ్ళే వాడుకుంటాడు. సంఘంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో బలహీనులుగా ఉన్న వాళ్ళని, వాళ్ళల్లో ఊరికినే పడిపోయే వాడిని. ఏమంటే ఆదాం దగ్గరికి వచ్చాడు ముందు, మీ మొహం ఆదాం దగ్గరికి వచ్చాడు ముందు. అవును, అక్కడ ఉంటుంది మన పని. ఆదాము దగ్గరకు వస్తే పని కాల. ఆదాము దగ్గర పని కాకపోతే ఈ ఆదాము నా మాట ఎండవు లేదని చెప్పి హవ్వ దగ్గరికి వెళ్ళి హవ్వ ద్వారా కొట్టాడు ఆదాము. తెలుసా? ముందు ఆదాము దగ్గరికి వచ్చాడు సాతాను. నేను దేవుడు తినొద్దు అన్నాడు, నేను తిన్నన్నాడు ఆదాము. పని కాల. తర్వాత హవ్వమ్మ దగ్గరికి వెళ్ళి హవ్వమ్మని పడగొట్టి ఎవరు బలహీనంగా ఉంటారో చూస్తాడు. వాళ్ళ ద్వారా దైవ సేవకులను, సంఘాన్ని పాడు చేయాలనుకుంటాడు. ఓకే, రైట్. అలా వీడు బలహీనత చూసి వీడికి డబ్బు అంటే ఆశ, ఎంజాయ్ చేయడం ఆశ. కాబట్టి ఇస్కరియోతు యూదాని దొరికాడు. మీద మరి 12 మందిలో మిగతా వాళ్ళు ఎందుకు దొరకలా? అప్పుడు ట్రై చేశాడు, పేతురుని ట్రై చేశాడు. కానీ 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాత పేతురు మళ్ళా అమ్మో నిలబడిపోయాడు. కానీ వీడు ఏమయ్యాడో ఈరోజు పాఠం అదే మనకు. వాడి జీవితం మన గుణపాఠం. యేసు ప్రభునే అప్పగించాలని, యేసు ప్రభుకే చెడ్డ పేరు తేవాలని, యేసు ప్రభునే నాశనం చేయాలని తలంచాడు. చూడండి, తలంచి
ఎలా అప్పగిస్తున్నాడు తెలుసా? చూడండి లాస్ట్ లో మత్తయి సువార్త, లూకా సువార్త 22:47 చదవండి. 22:47 చదవండి. లూకా సువార్త 22:47. ఇంకా నువ్వు మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకొని ఆయన యొద్దకు రాగా, యేసు యూదా నీవు ముద్దు పెట్టుకొని నన్ను అప్పగిస్తున్నావా యూదా? ముద్దు ఎప్పుడు పెట్టుకుంటారు ఏమ్మా? ముద్దు ఎప్పుడు పెట్టుకుంటారు? బిడ్డల్ని కానీ పెద్దోళ్ళని కానీ. బిడ్డల్ని అనుకున్నాం ప్రేమించేటప్పుడు, ఇష్టమైనప్పుడు మంచి సూచనగా ముద్దు పెట్టుకుంటాం మన బిడ్డల్ని కానీ కదా. ముద్దు అనేది ఒక మంచి సూచన కదా. ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి యేసు ప్రభువుని అప్పగిస్తున్నాడు. ముద్దు పెట్టి యేసు ప్రభువుని అప్పగిస్తున్నాడు. వాళ్ళకి ఒక గుర్తు చెప్పాడు. ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి రాత్రిపూట మేము అక్కడ ఉంటాం, మరి ఎవరు యేసు ప్రభువుని మేము ఎట్లా గుర్తుపెట్టి ఆయన పట్టుకొని చంపేయాలా అని యూదాని అడిగినప్పుడు యూదా అంటాడు, సరే ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయన్ని పట్టుకోండి మీరు, ఆయన యేసు ప్రభు అని ఒక సూచన చెప్పాడు. యేసు ప్రభుని సిలువ వేసే వాళ్ళకి చంపడానికి వచ్చిన వాళ్ళు ముద్దు పెట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, యూదా నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తున్నావా? నేనేం చేశాను నీకు అన్యాయం? నేను పక్కన పెట్టుకున్నాను కదా, నేను పెంచాను కదా, నీకు తండ్రి గురించి చెప్పాను కదా, నీకు అధికారాలన్నీ అన్ని ఇచ్చాను కదా, నీకు అన్నం పెట్టాను కదా, నేను అభివృద్ధి పరిచాను కదా, నన్ను ముద్దు పెట్టుకొని అప్పగిస్తావా జనాలకి అంటున్నాడు యేసు ప్రభు. తర్వాత వీడి బతుకు ఏమైపోయిందో చూడండి ఒకసారి. ఏమైపోయిందో ఒకసారి చూడండి ఒకసారి వీడి బతుకు. మత్తయి సువార్త 27:3-5 వచనాలు. మత్తయి సువార్త 27 అధ్యాయం. మత్తయి సువార్త 27 అధ్యాయము 3వ వచనం. త్వరగా చదువు. 27. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తున్నాను, వారు దానితో మాకేమీ నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇదంతా ప్లాన్. ఇస్కరియోతు యూదాని నరకానికి తీసుకెళ్లడానికి సాతాను వేసిన ప్లాన్. గుర్తుపట్టలేకపోయాడు పాపం ఇస్కరియోతు, గుర్తుపట్టలేకపోయాడు. అసలు దేవుడు ఇస్కరియోతు యూదా కోసం పరలోకంలో ఒక సీటు తీసి పెట్టాడు తెలుసా? చూడండి అన్నమాట. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 25వ వచనం. అపోస్తల కార్యము 1వ అధ్యాయము 25వ వచనం. 1వ అధ్యాయము అపోస్తల కార్యము 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకును వీరిద్దరిలో నువ్వు ఏర్పరచుకున్న వారిని కనబడి. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయాడు. ఏ చోటుకు పోవడానికి యూదా తప్పిపోయాడు? దేవుడు ఏర్పాటు చేసిన 12 మంది సింహాసనాలు కూర్చునే సీటు. 12 మందిలో ఒకడు యూదా. 12 సింహాసనాల్లో, పరలోకపు సింహాసనాల్లో ఒక సింహాసనం యూదాది. యేసు ప్రభు పక్కన 12 సింహాసనాలు. ఆ 12 సింహాసనాల్లో ఒక సింహాసనం ఇస్కరియోతు యూదా పోగొట్టుకుంది. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకు ఇలా జరిగింది అంటే, స్టార్టింగ్ నుంచి చదవబడిన వచనాలను మనం గమనిస్తే దేవుడు అన్నాడు,
నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అటే వెళ్ళిపోతావు అన్నాడు. నాకంటే డబ్బును ప్రేమించినా, నాకంటే మనిషిని ప్రేమించినా, నాకంటే నీ యొక్క శరీరాన్ని ప్రేమించినా అటే వెళ్ళిపోతావు అన్నాడు దేవుడు. అదే జరిగింది. ఇద్దరికి యజమానులుగా దాసుడుగా ఉండలేవు యూదా. సాతాన్ని ప్రేమించాడు, సాతాన్ వైపే. ఒక జీవితం ముగిసిపోయింది. ఒక జీవితం ముగిసిపోయింది. ఇప్పుడు నేను చెప్పు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏమొచ్చినా దేవుని సంఘంలోనే, దేవునితోనే, దేవుని వాక్యంతోనే, దేవునితోనే ఉంటావా? లేదు లేదు లేదు, మా అమ్మ కూడా నాకు ఇష్టమే, మా నాన్న కూడా నాకు ఇష్టమే, నా బంధువులు కూడా నాకు ఇష్టమే, నా యొక్క స్నేహితులు కూడా నేను ప్రేమిస్తా అంటే అటే వెళ్ళిపోతాను. ఇది దేవుడి మాట, నా మాట కాదు. ఖచ్చితంగా అటే వెళ్ళిపోతావు. ఒకవైపే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. నాకంటే నీవు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా వాళ్ళ వైపే వెళ్ళిపోతావు అన్నాడు. ఇస్కరియోతు యూదా దేవుడు పక్కన్నాడు, కొంతకాలం దేవుడి వైపే ఉన్నాడు. ఒక రోజు వచ్చింది, సాతాన్ వైపు వెళ్ళాడు. చివరికి ఎటువైపు వెళ్ళిపోయాడు? సాతాన్ వైపే, నరకానికే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నీకు అర్థం కావాల్సిన పాఠం ఏంటంటే, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు, ఎవరితో స్నేహం చేస్తున్నావు, ఎవరి వైపు ఉన్నావు, ఎవరితో ఎక్కువగా గడుపుతున్నావో అదే వెళ్ళిపోతావు ఖచ్చితంగా. నువ్వు అధికారాన్ని ప్రేమిస్తున్నావా, ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావా, డబ్బులు ప్రేమిస్తున్నావా, నీ శరీరాన్ని ప్రేమిస్తున్నావా, నీ తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా, నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావో అటే వెళ్ళిపోతావు. బ్యాలెన్స్ చేయలేవు. ఇస్కరియోతు యూదానే పడిపోయాడు, సొలొమోను పడిపోయాడు, దావీదు పడిపోయాడు, అందరూ పడిపోయారు. తిరిగి పడినోళ్ళు మళ్ళీ నిలబడ్డారు. ఇందాక ఆదాము అవ్వ గురించి చెప్పుకున్నాం కదా, ఆదాము అవ్వ తిరిగి నిలబడ్డారు. సాతాను మాయ తెలుసుకున్నారు, అమ్మో వీడు దేవుడి దగ్గర నుంచి మమ్మల్ని దూరం చేయాలనుకున్నాడు, మళ్ళీ నిలబడిపోయాడు. పేతురు కూడా నిలబడిపోయాడు, అమ్మో దేవుడి దగ్గర నుంచి నన్ను దూరం చేయాలనుకున్నాడు, నిలబడిపోయాడు. మనం ఒకవైపే ఉంటేనే, ఒకరిని ప్రేమిస్తేనే మనం దేవుడి వైపు ఉండగలము. ఇద్దరి వైపు ఉంటే బ్యాలెన్స్ చేయలేము అన్నది దేవుడు మాటల్లో నుంచి, ఇస్కరియోతు యూదా జీవితంలో నుంచి మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠము. ఓకేనా? ముగించుకుందాం. యాక్చువల్ గా నేను ఇంకొకరి గురించి చెప్పాలనుకున్నా. పోతీఫర్ భార్య గురించి కూడా చెప్పాలనుకున్నా, కానీ టైం లేదు కాబట్టి ఇంతతో ముగించేస్తాం. ఓకే, ఆపేము. శిలోధ్యాన గీతం పాట.